హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేనైతే రీసెంట్గా నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాను. సో ఇది వచ్చేసి జాన్ 1 నుంచి ఫెబ్ 15 దాకా అయితే ఉంటుంది. టికెట్ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్. నేను ఆల్రెడీ ఫుల్ వీడియో వచ్చేసి ఛానల్లో పోస్ట్ చేశాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అయితే ఇంకొక వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే, ఇక్కడ ఎక్స్క్లూజివ్గా కుర్తీస్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. సో ఆ వీడియోలో నేను అంతగా చూపించలేకపోయాను. సరేలే, ఈ వీడియోలో చూపిద్దాము. క్లియర్గా డీటెయిల్గా చూపిస్తే ఏంటి అంటే మనకు కొనుక్కోవడానికి కూడా కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి. అయితే ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే చికెన్ కారీ వర్క్ కుర్తీస్ ఇక్కడ చాలా స్పెషల్ అనమాట. సో ఎవరిని అడిగిన నాంపల్లిలో ఏది బాగుంటాయి అని అంటే టక్కుని చెప్పే మాట ఏంటి అంటే చికెన్ కారీ వర్క్ కుర్తీస్ చాలా బాగుంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే నార్మల్ షార్ట్ కుర్తీస్ వచ్చేసి మనకి 250-200 రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అది మొత్తం సెట్ అనుకోండి, వాళ్ళు 1000 రూపీస్ నుంచి ఇంకా 2000-3000 రేంజ్ దాకా అయితే చెప్తారు. కాకపోతే మనం ఏంటంటే ఏ స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళినా, ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళినా కొంచెం బార్గెనింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. సో అది ఎలా మన ఇన్బిల్టే ఉంటుంది కాబట్టి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. సో అందుకని మీరు వాళ్ళు ఎంత కోట్ చేసినా మనం కొంచెము మరీ ఘోరంగా కాకుండా కాస్త అటు ఇటుగా చెప్పడానికి అయితే ట్రై చేయండి, వాళ్ళైతే పక్కా ఇస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు తీసుకుంటారు అని వాళ్ళకి అర్థమైతే మాత్రం పక్కా తక్కువగానే చేయడానికి అయితే మ్యాక్సిమం అయితే ట్రై చేస్తారు. సో చికెన్ కారీ కుర్తీస్. సో చికెన్ కారీ కుర్తీస్ ఏంటి అంటే వీళ్ళు వితౌట్ లైనింగ్, విత్ లైనింగ్ అని ప్రైజెస్ అయితే ఉంటుందన్నమాట. అండ్ లోపల పెట్టికోట్ ఏదైతే ఉందో అది మనం సపరేట్గా అయితే తీసుకోవాలి. అది కూడా వాళ్ళ దగ్గరే ప్రొవైడ్ చేస్తారు. అది వచ్చేసి 200 రూపీస్ ఏమో ఉంటుంది. అండ్ దానికి సంబంధించిన ప్రైజెస్ కానీ, కలర్స్ కానీ అవన్నీ కూడా మల్టిపుల్ షాప్స్ అయితే ఉంటాయి. సో ఒక షాప్ 2 షాపులు కాదు, మొత్తం దాదాపు సగం స్టాల్స్ అవే ఉంటాయేమో అని అనిపించింది నాకైతే. అండ్ ఇంకా కుర్తీస్లో ఈ ఆఫీసెస్ అండ్ కాలేజెస్కి వేసుకుంటూ ఉంటాం కదా సింపుల్ కాటన్ కుర్తీస్. సో అవి చాలా చాలా బాగుంటాయి. అండ్ వాటి ప్రైజెస్ కూడా వచ్చేసి మనకి 200-250 నుంచి 500 రేంజ్ దాకా అయితే ఉంటాయి అనమాట. సింపుల్ కుర్తీస్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా. అండ్ వాటిలో కూడా మనకి ఏంటి అంటే డిఫరెంట్ కలర్స్, మంచిగా సింపుల్ అండ్ సటిల్ డిజైన్స్ కూడా ఉంటాయి. సో అవి కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఏం లేదండి, మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి. సో అంటే మొత్తం అన్ని షాప్స్ తిరిగి అంత ఓపిక ఉండాలి. మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తే ఏంటి అంటే మనకి ఏం కావాలి, ఏవి బాగుంటాయి అనే ఒక బేసిక్ ఐడియా అయితే వస్తుంది. సో నేనైతే మ్యాక్సిమం అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేశాను. మనకి కుర్తీ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి అనమాట. టాప్స్, కుర్తీస్ అవన్నీ కూడా ఉన్నాయి అక్కడ. కాకపోతే ఈ సింపుల్ కుర్తీస్ ఏంటి అంటే చాలా చాలా బాగుంటాయి. మనం ఏంటంటే రెగ్యులర్గా వేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఎలా మనకు వస్తుంది సమ్మర్ కాబట్టి. సో ఈ కాటన్ కుర్తీస్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. సో అది అయితే పక్కా అయితే చెక్ చేయండి. అండ్ మనకి ఇంకొకటి ఏంటి అని అంటే సింపుల్ పార్టీవేర్ కుర్తీస్ కూడా ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, చాలా సింపుల్గా ఉంటాయి, బట్ ఏదో ఒక డీటెయిల్ అయితే ఉంటుందన్నమాట. సో అవి ఏంటి అంటే మనకి ఏదైనా పూజాస్ కానీ, ఎథ్నిక్ వేర్కి వాటికి వీటికి చాలా బాగుంటుంది. అండ్ వాటి ప్రైస్ వచ్చేసి మనకి 500 రేంజ్, 450 అలా అయితే చెప్తారు. కొంచెం బార్గెన్ చేసుకుంటే 50 రూపీస్ అలా అయితే తగ్గిస్తారు. సో అవి మాత్రం చాలా చాలా బాగుంటాయి అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక సింపుల్ పార్టీవేర్ కుర్తీస్కి చూస్తున్నట్లయితే పక్కా ఇక్కడైతే ట్రై చేయండి. అండ్ ఇంకొకటి వచ్చేసి మొత్తం కుర్తీ సెట్ అనమాట. సో కాటన్ కుర్తీ సెట్. సో ఇవేంటి అంటే ఈ ఆఫీసెస్కి, కాలేజెస్కి చాలా చాలా బాగుంటాయి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మంచి కలంకారీ డిజైన్ వచ్చి అలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి. సో ఇవేంటంటే మంచిగా టాప్ అండ్ బాటమ్ చున్నీ అన్నీ వస్తాయి కాబట్టి మనకి మొత్తం హోల్ సెట్ ఉంటుంది. సో ఈ హోల్ సెట్ ఏంటి అంటే 600-700 రేంజ్ అయితే చెప్తారనమాట. సో చూస్తున్నారు కదా. సో అవి ఏంటంటే సింపుల్గా ఉంటాయి, కాటన్లో ఉంటాయి కాబట్టి కంఫర్టబుల్గా అయితే ఉంటాయి అన్నమాట. అండ్ దాంట్లోనే హోల్ సెట్ వచ్చేసి మనకి పార్టీ వేర్లో కూడా ఉంటుంది. సో షరారా కానీ, పలాజోతో కానీ, లేదనుకుంటే అనార్కలి మోడల్స్ అవన్నీ ఉన్నాయి కదా. సో ఇది చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చి మంచి ట్రెండింగ్ ఉన్నాయి. సో అవి కూడా ఉంటాయి పార్టీ వేర్. సో పార్టీ వేర్ ఇన్ ది సెన్స్ మనకి ఈ పూజలకి కానీ, లేదనుకుంటే పార్టీస్ కానీ, మ్యారేజెస్కి సింపుల్గా రెడీ అయ్యి వెళ్ళాలి అని అనుకున్న టైంలో ఇవి చాలా బాగుంటాయి అనమాట. సో అవి కూడా ఒకసారి చెక్ చేయండి. వాటి ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ రేంజ్ అయితే చెప్తారు. అండ్ ఇక్కడ ఇంకా స్పెషల్ ఏంటి అని అంటే డ్రెస్ మెటీరియల్స్ అనమాట. సో డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. దట్టు 999 అనమాట. సో మొత్తం సెట్ అంతా వస్తుంది, చున్నీ, బాటమ్ అండ్ టాప్ మొత్తం వస్తుంది.
అండ్ ఇక్కడ మోస్ట్ ఫేమస్ చెప్పాను కదా చికెన్ కారీ వర్క్ కుర్తీస్ అని చెప్పేసి. సో డ్రెస్ మెటీరియల్స్లో కూడా చికెన్ కారీ కుర్తీస్ అయితే చాలా చాలా బాగుంటాయి. నార్మల్గా రెడీమేడ్లో ఏదన్నా దొరకదేమో కానీ ఆ డ్రెస్ మెటీరియల్స్ అయితే ఆల్ కైండ్స్ ఆఫ్ అండ్ ఆల్ మెటీరియల్స్ అన్నీ అయితే ఉంటాయి అనమాట. సో మనకి నచ్చినట్టు అయితే మనం డిజైన్ చేసుకోవచ్చు. ఈ మధ్య బాగా మనకి నచ్చినట్టు మనం ఇన్స్పైర్డ్ లుక్స్ అని అవి ఇవి క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి చాలా బాగుంటుంది. సో చూపించాను కదా, ఇవన్నీ వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్, ఇవన్నీ వచ్చేసి చికెన్ కారీ వర్క్ కుర్తీస్. సో అందుకని ఇవేంటి అంటే కొంచెం ఎక్స్క్లూజివ్ కలెక్షన్, లక్నో అని, జైపూర్ అని, రాజస్థాన్ అక్కడ నుంచి వస్తాయి కాబట్టి కొంచెం ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అని చెప్తారు. సో దానివల్ల మనకి ఏంటంటే కొంచెం ఎక్కువ ప్రైజే ఉంటుంది అనమాట. లైక్ 500,000 రూపీస్ రేంజ్ అయితే ఉంటుంది. కాకపోతే మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది, ఆ డిజైన్ డీటెయిల్ కూడా చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఇంకా మంచిగా కావాలనుకుంటే ప్రైస్ కూడా అంతే ఉంటుంది కాబట్టి, కాకపోతే వర్త్ ది ప్రైస్ అనమాట. సో ఇలాంటి కుర్తీస్ ఇవన్నీ మనం బయట షాప్స్లో వాటిలో కూడా చూస్తూ ఉంటాం కాబట్టి, సో వాటికి వీటికి డిఫరెన్స్ అయితే ఉంటుంది క్వాలిటీలో కానీ డిజైన్లో కానీ. సో ఇఫ్ ఇన్ కేస్ కావాలి అనుకుంటే అయితే చెక్ చేసుకోండి. అండ్ డ్రెస్ మెటీరియల్స్లోనే కాకుండా మనకి ఈ శారీస్ కూడా ఉంటాయి అనమాట. సో శారీస్ అయితే మనకి 1500-2000 రేంజ్ అయితే ఉంటుంది. సో చిన్న డ్రెస్ 1000 కోట్ చేశారంటే శారీ మొత్తం చికెన్ కారీ వర్క్ అంటే పక్కా మనకి 1500-2000 రేంజ్ అయితే ఉంటుంది. సో నాట్ ఓన్లీ చికెన్ కారీ వర్క్ కుర్తీస్, మనకి ఈ సింపుల్ కుర్తీ సెట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో డ్రెస్ మెటీరియల్ సో చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చేసి ఇవి కూడా చాలా చాలా బాగుంటాయి అనమాట. సింపుల్గా ఉంటుంది, అట్ ది సేమ్ టైం చాలా ఎలిగెంట్గా అయితే ఉంటుంది. అండ్ వీటి ప్రైస్ వచ్చేసి మనకి 500-400 రేంజ్ నుంచి అయితే ఉంటుంది. అండ్ మనకి కాటన్ శారీస్ ఉన్నాయి, కాటన్ కుర్తీస్ ఉన్నాయి. సో కాటన్ కుర్తీస్ ఏంటి అంటే అవి కూడా అంతే మనకి 500-700-800 రేంజ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇవన్నీ వచ్చేసి మనకి కాటన్ శారీస్ అనమాట. శారీస్ కానీ లేదనుకుంటే డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి డైలీ వేర్ డ్రెస్ మెటీరియల్స్ అనొచ్చు. సో సింపుల్గా మనము డే టు డే బేసిస్లో కుర్తీస్ అవన్నీ వేసుకుంటాం కదా, సో ఆ డ్రెస్ మెటీరియల్స్ అనమాట. సో ఇవన్నీ వచ్చేసి మనకి 500 రూపీస్ రేంజ్లో అయితే ఉంటుంది. ఇవన్నీ వచ్చేసి ఎక్స్క్లూజివ్ పార్టీ కలెక్షన్ అనమాట. మ్యారేజెస్ కానీ లేదనుకుంటే ఇంకా ఇవన్నీ వచ్చేసి పాకిస్తాన్ కుర్తీస్ అంటారు. పాకిస్తానీ కుర్తీస్ అని బాగా ట్రెండింగ్లో ఉంది కదా మనకి. సో అవన్నమాట. సో ఏంటంటే హెవీ డిజైన్ వస్తుంది, కాకపోతే కొంచెం మనకి లూజ్గా అయితే ఉంటుంది అనమాట. టాప్ అనేది లూజ్గా ఉంటుంది, బట్ మొత్తం డిజైన్ వస్తుంది. మనకి చున్నీకి కూడా డిజైన్ వస్తుంది. అండ్ ప్రైజెస్ వచ్చేసి 1500 రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 1500 నుంచి 2000-2500 రేంజ్ అయితే ఉంటుంది. కాకపోతే చాలా బాగుంటుంది అనమాట. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా మంచి అవుట్ అండ్ అవుట్ పార్టీ లుక్ కావాలి కుర్తీలో అంటే మాత్రం ఇక్కడైతే చెక్ చేయండి. అండ్ ఈ డిజైన్ కూడా కొంచెం వేరుగా ఉంటుంది అనమాట, మన రెగ్యులర్ డిజైన్ లాగా కాకుండా. సో చూస్తున్నారు కదా, మనకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఫుల్ హెవీ వర్క్ వచ్చేసి ఆ డిజైన్ కూడా సమ్ డిఫరెంట్గా ఉంటుంది. సో నాకు మీకు చూస్తుంటే అని అర్థమైపోతుండొచ్చు, కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఇక్కడ ఏంటంటే నెట్లో కానీ లేదనుకుంటే అలా ఉంటుంది అనమాట. నెట్ కానీ జార్జెట్ అలా ఉంటుంది, కాటన్ ఏం లేదు. అండ్ లేస్ డీటెయిల్ ఎక్కువ ఉంటుంది, లేస్ కానీ సీక్వెన్స్ కానీ, ఇంకా చెప్పాలంటే దుబాయ్ అటు సైడ్ వేసుకుంటారు కదా, సో అలాంటి డీటెయిల్ అయితే ఉంటుంది అనమాట. సో బట్ చాలా చాలా బాగుంది. ఇఫ్ ఇన్ కేస్ కొంచెం కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ట్రై చేయండి. అండ్ షాప్స్ బయట మనకి ఏంటి అంటే ఇలా కుర్తీస్ అలా పెట్టేసి ఉంచుతారు. సో ఇది వచ్చేసి మనకి 500కి అనమాట. 500కి ఫుల్ సెట్ అనమాట. టాప్ అండ్ బాటమ్ అయితే ఇచ్చారు. ఇది కూడా చికెన్ కారీ. సో ఇక్కడ మనం కొంచెం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా షాప్కి వెళ్తున్నప్పుడు షాప్ ముందు మనకి స్టాక్ పెట్టేసి ఉంచుతారు కదా, సో అవి ఏంటి అంటే కొంచెం లో కాస్ట్ ఉంటుంది. సింపుల్ డిజైన్స్ ఉంటాయి కానీ 150-200 రేంజ్ అలా ఉంటుంది. సో పక్క అయితే ఆ కలెక్షన్ అయితే చెక్ చేయండి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి లెగ్గిన్స్ అనమాట. సో ఈ టాప్స్ కానీ అవి తీసుకుంటుంటాం కదా కుర్తీ సెట్స్కి, సో వాటికి సంబంధించిన లెగ్గిన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి 150 రూపీసే. సో ఇందాక చెప్పాను కదా, మనకి షాప్ ముందు ఇలా స్టాండ్లో పెట్టేసి ఉంచుతారు. సో ఇవేంటంటే బాగుంటాయి, కుర్తీస్ కూడా చాలా చాలా బాగుంటాయి. సో అవి అయితే ఒకసారి అయితే చెక్ చేయండి. అవి లోపల వాటికన్నా ఇంకా చాలా బాగుంటాయి, బట్ ప్రైజెస్ కూడా ఇంకా చాలా తక్కువే ఉంటాయి. సో ఇవన్నీ వచ్చేసి మనకి పార్టీవేర్ కుర్తీస్ ఉన్నాయి, సింపుల్ కుర్తీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనమాట. సో అలా మనకి సెక్షన్గా డివైడ్ చేసి పెడతారనమాట. 150, 200, 250, 300 రేంజ్ అలా పెడతారు. సో నాకైతే ఈ కుర్తీస్ భలే నచ్చాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, సో మనకి ఇలా పెట్టేసి ఉంచారు కాబట్టి మనం ఒకసారి చెక్ చేసుకోవడానికి కూడా మనకి ఈజీగానే ఉంటుంది. లోపల కొంచెం రష్గా అలా ఉంటుంది కాబట్టి
ఇక్కడ బయట కాబట్టి మనమైతే కొంచెం చెక్ చేసుకోవచ్చు. సో నేనైతే ఎప్పుడు షాపింగ్ వెళ్ళినా నాట్ ఓన్లీ ఎగ్జిబిషన్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకసారి అయితే ఆ షాప్ ముందు పెట్టిన స్టాక్ అయితే ఒకసారి చెక్ చేస్తాను. ఎందుకంటే ఇవి వచ్చేసి మనకి ఓల్డ్ స్టాక్ అనొచ్చు. ఓల్డ్ స్టాక్ ఇన్ ది సెన్స్ ఇప్పుడు ఏమైనా ఫెస్టివల్స్ అలా వచ్చినప్పుడు కొంచెం న్యూ స్టాక్ వస్తుంది కదా, సో ఆ న్యూ స్టాక్ని రిప్లేస్ చేస్తారనమాట. సో మనకి ఈ ఓల్డ్ స్టాక్ అనేది ఇట్లా ముందు పెట్టేసి సేల్ లాగా పెట్టేస్తారు అనుకోండి, 50% ఆఫ్ అన్నో బై వన్ గెట్ వన్ ఫ్రీ అనో అలా పెట్టేస్తారు. బట్ ఇక్కడ ఎగ్జిబిషన్లో అలా సేల్ బై వన్ గెట్ వన్ అలా ఏం లేదు, కానీ బట్ తక్కువ ప్రైజెస్లోనే ఉంటుంది. అండ్ ఈ పైన వచ్చేసి మొత్తము ఫెస్టివ్ కలెక్షన్ అవి వచ్చేసి మనకి 400-500 రేంజ్ అయితే ఉంది. అండ్ చికెన్ కారీ వర్క్ కుర్తీస్ అని చెప్పాను కదా, సో 450 రేంజ్ అనమాట. సో ఇవన్నీ వచ్చేసి సింపుల్ కుర్తీస్. ఈ చికెన్ కారీ వర్క్ కుర్తీస్లో ఉన్న బిగ్గెస్ట్ మైనస్ ఏంటి అంటే కొంచెం లోపల పెట్టికోట్ అవి ఇవి కొంచెం సీత్రూగా ఉంటుంది, కాకపోతే వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది ఇందాక చెప్పినట్లే. అండ్ దీనిలో ఏంటంటే కాటన్లో చికెన్ కారీ ఉంటుంది, జార్జెట్లో చికెన్ కారీ ఉంటుంది, ఇంకా మన ప్రిఫరెన్స్ బట్టి అనమాట. బట్ జార్జెట్ ఏంటి అంటే బాగుంటుంది, కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉన్న జార్జెట్ అయితే బాగుంటుంది. అండ్ శారీస్ అని చెప్పాను కదా, సో ఇవన్నీ వచ్చేసి చికెన్ కారీ వర్క్ శారీస్. శారీస్ నేను అంత ప్రిఫర్ చేయమని నేను చెప్పను, ఎందుకంటే మరి ఎక్కువ హెవీ అయిపోతుంది. కాకపోతే కొంతమందికి నచ్చుతుంది కాబట్టి వాళ్ళైతే ఒకసారి చెక్ చేసుకోండి. 1500 రూపీస్ రేంజ్. సో ఈ సెట్ చెప్పాను కదా, ఇది వచ్చేసి ఫుల్ సెట్, అది వచ్చేసి మనకి 1500 రూపీస్ అనమాట. ఫస్ట్ వచ్చేసి 2000 ఏమో చెప్పారు, బట్ 1500కి తీసుకున్నాం అనమాట. బట్ ఒకసారి అయితే చెక్ చేయండి. మీ దగ్గర చికెన్ కారీ వర్క్ కుర్తీ లేకపోతే మాత్రం అటు నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తే మాత్రం పక్కా అయితే ఒక సెట్ తీసుకోవడానికి ట్రై చేయండి, చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. సో ఇవన్నీ వచ్చేసి నార్మల్ కుర్తీస్ అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి షార్ట్ కుర్తీస్ ఉన్నాయి, లాంగ్ కుర్తీస్ ఉన్నాయి. అసలు కుర్తీస్లో ఎన్ని వెరైటీస్ ఉండాలో అన్ని వెరైటీస్ ఉన్నాయి అనమాట. సో అందుకనే చేశాను, ఎందుకంటే కుర్తీస్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అయిన ప్రోడక్ట్ ఏదన్నా ఉంది అని అంటే కుర్తీస్, ఎందుకంటే బాగా వేసుకుంటూ ఉంటాం కాబట్టి. సో అవి కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి వెస్ట్రన్ వేర్ టాప్స్లో కానీ స్కర్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో అది అయితే నేను నా ప్రీవియస్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను. సో దీంట్లో ఏంటంటే కొంచెం ఎక్స్క్లూజివ్గా కుర్తీస్కే డెడికేట్ చేద్దామని చెప్పేసి మనకి కఫ్తాన్ టైప్ కుర్తీస్ ఉన్నాయి. అండ్ మనకి ఇందాక చెప్పినట్టు ఎట్లా వస్తుంది సమ్మర్ కాబట్టి కఫ్తాన్ కానీ కాటన్ కుర్తీస్ కానీ ఇంకా కార్డ్ సెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఏదైనా వెకేషన్కి వెళ్ళడానికన్నా వాటికి వీటికి కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇలా చెప్పాను కదా 500 రూపీస్కి ఇలా షాప్ ముందే మనకి ఇలా స్టాండ్లో పెట్టేసి ఉంచుతారని. ఈ కుర్తీ సెట్స్ చాలా బాగున్నాయి. 500కే మనకి కుర్తీ అండ్ టాప్ అండ్ బాటమ్ వస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు వెళ్తే మాత్రం ఈ సెక్షన్ అయితే చెక్ చేయండి. చికెన్ కారీ వర్క్ కుర్తీస్లో కూడా ఏంటంటే మనకి సింపుల్గా చికెన్ కారీ వర్క్ అని వస్తుంది, అలానే మిర్రర్ డీటెయిల్ కూడా వస్తుంది అనమాట. సో మిర్రర్ డీటెయిల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మంచి పార్టీ వేర్ కావాలి అని అనుకుంటే మాత్రం ఆ డీటెయిల్ ఉన్న కుర్తీ సెట్ అయితే తీసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఇలా ఇవన్నీ వచ్చేసి సింపుల్ డైలీ వేర్ కుర్తీస్ అనమాట. మనకి 150, 200, 300 రేంజ్ అయితే ఉంది కాటన్ కుర్తీస్. సో నేను చెప్పాను కదా సింపుల్గా కావాలి అనుకుంటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. లైక్ 500కి 2 కానీ 1000కి 4 అలా అయితే ఇస్తారనమాట. మొత్తము హోల్సేల్ ప్రైజెస్లో అయితే ఇస్తారు. చాలా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇవి మాత్రం మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆ పార్టీవేర్ కుర్తీస్ ఏమో కానీ అది ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం, బట్ ఇలాంటి కుర్తీస్ ఏంటి అంటే మనము రెగ్యులర్గా యూస్ చేసుకుంటాం కాబట్టి అదైతే చెక్ చేయండి. ఇదన్నమాట కుర్తీ స్టోరీ. అండ్ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తెలుసు కదా, లైక్, షేర్, కామెంట్ అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఫుల్ వీడియో ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి.